మనమే పరీక్ష హాల్ దగ్గరికి వెళ్ళి పేపర్ తీసుకొని రాయాలి. వీటికేం తక్కువ లేదు, నువ్వు చదువుకుంటే బాగుపడతావు. అందుకే కదా మార్నింగ్ 2 వరకు చదువుతూనే ఉన్నాను. అవునా? అవును. రాత్రి 9ంటికి కరెంట్ పోయింది, ఉదయం 5 గంటలకు వచ్చింది, నువ్వు 2 గంటల వరకు చదువుతున్నాను అంటున్నావు. చూసావు నాన్న, చదువు మీద పడి కరెంటు పోయిందన్న విషయం కూడా మర్చిపోయాను. నా చెవిలో క్యాబేజ్ పూలు పెట్టకరా, ఆ బుక్ తీసి చదివితే బాగుపడతావు. అదే కదా నాన్న చేస్తున్నాను. నేను చెప్పింది ఫేస్బుక్ గురించి కాదు, క్లాస్ బుక్ గురించి. రెండింటిలో బుక్ ఉంది కదా నాన్న. నీ చెంప కూడా నా చేయికి దగ్గరలో ఉందో రే. వద్దులే నాన్న, ఆ బుక్ చదువు. అది అలా రా దారికి. హాయ్ అండి, ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. టీవీఎస్ వివిఎస్ అనేటువంటి కొత్త యూట్యూబ్ ఛానల్ని నా మిత్రుడు ప్రారంభించాడండి. అందులో వస్తున్నటువంటి కార్యక్రమాన్ని కూడా మీ అందరినీ కూడా ఆనందపరచడానికి మీరు ఆ కార్యక్రమాలు చూసి ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, కామెంట్ చేసి, షేర్ చేయండి, మా వాడిని ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ. నేను మీ జబర్దస్త్.